Hi children, how are you? Are you ready to listen the online classes? Open your English textbook, but you don't have textbooks. So you listen this story carefully. This is the rabbit story. What is the name of your lesson? The Tale of Peter Rabbit. Tale ante story amma. Second lesson. Listen all of you listen carefully. The tale the tale of the tale of Peter. Name amma. Peter Rabbit. Rabbit పేరు అన్నమాట. RABBIT Rabbit. The tale of Peter Rabbit. స్టోరీ దేని గురించి అంటే ఫస్ట్ క్లూస్తో చెప్తాను వినండి. మిసెస్ ర్యాబిట్ హ్యాస్ 4 children. మిసెస్ ర్యాబిట్కి హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దే? MRS మిసెస్ ర్యాబిట్ RABBIT rabbit. Mrs. Rabbit has has 4 children. ఆ ర్యాబిట్కి ఎంతమంది పిల్లలు ఉన్నారట? 4 ఉన్నారట. లిజన్, 4 పిల్లలు ఉన్నారట ఈ ర్యాబిట్కి. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 4 ఉన్నారన్నమాట. వాటికి పేర్లు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, చెప్తాను వినండి. కొంచెం కష్టంగా ఉంటాయి ఈ నేమ్స్. ఫ్లాప్సీ ఫస్ట్ వన్ ఎవరు? ఫ్లాప్సీ FLOPSY ఫస్ట్ వన్ నేమ్ అనమాట. నెక్స్ట్ వన్ మాప్సీ. ఏంటి సెకండ్ వన్ పేరు? మాప్సీ. థర్డ్ వన్ పేరు కాటన్ tail TAIL tail. ఫోర్త్ వన్ పీటర్. ఇప్పుడు మనం ఈయన గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. సో మిసెస్ ర్యాబిట్ హ్యాడ్ 4 children. వాట్ ఆర్ దేర్ నేమ్స్? ఫస్ట్ వన్ ఫ్లాస్పీ, మాప్సీ, కాటన్ టైల్, పీటర్. ఓకే, నెక్స్ట్ సమ్ డేంజరస్ మైట్ హ్యావ్ హ్యాపెన్. ఇక్కడ ఒక సంఘటన జరిగిందిట, ఒక డేంజరస్ అపాయమైనటువంటి సంఘటన. ఏంటది? హీ ఈట్స్ టూ మచ్ టూ ఫాస్ట్. ఈ పీటర్ రాబిట్ ఏంటి, బాగా తినేసేస్తుందిట. చిన్నపిల్ల అయినా కూడా పొట్ట నిండా బాగా తినేసేస్తుందిట. మరి పొట్ట నిండా తింటే మనం కదలగలుగుతామా? కదలలేం కదా. బికాస్ హీ ఈట్స్ టూ మచ్ టూ ఫాస్ట్. స్పీడ్గా తినేసిందిట. బికాస్ హీ ఈజ్ టైర్డ్. బాగా అలసిపోయింది. ఇలా పడుకుని పోతాం కదా, పొట్ట నిండా ఉంటే మనం ఏమైనా పని చేయగలుగుతామా? ఏం పని చేయలేం కదా. బికాస్ హీ డజంట్ నో ద వే అవుట్. సరే, ఒక చోట ఎక్కడో తినేసేసి పడుకొని పోయిందిట. నిద్ర మేలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి కదా, దారి తెలియలేదుట. హీ డజంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎక్కడికి వచ్చేసేసి బాగా తినేసేసింది. హీ థింక్స్ హీ విల్ బి స్టక్ ఇన్ ద గార్డెన్ ఫర్ ఎవర్. ఓ చోట గార్డెన్లోకి వెళ్ళిపోయి బాగా తినేసి పడుకుంది. మెలుగు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అమ్మ దగ్గరికి రావాలి కదా, దారి తెలియలేదు. హీ జస్ట్ వాంట్స్ టు గెట్ బ్యాక్ హోమ్ క్విక్లీ. మరి ఎలాగైనా సరే వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుంటుంది. మరి ఎలా వెళ్తుంది వెనక్కి? చూడండి, ఇప్పుడు లెసన్లో చెప్తాను వినండి ఎలా తిరిగి వెళ్తుంది అనేది. సరేనమ్మా? ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి, కనిపిస్తుందా పిక్చరు? కనిపిస్తుందమ్మా పిక్చరు? ర్యాబిట్, ఇక్కడేమో ర్యాట్స్, మౌసు అన్నీ ఉన్నాయి. ఇదేమో నెట్ అన్నమాట. ఈ నెట్లో ఏమైపోయింది? ఇరుక్కుపోయింది. వినండి జాగ్రత్తగా.
The Tale of Peter Rabbit. What is the name of the lesson? The Tale of Peter Rabbit. Tale means story. ఇంకో టైల్ ఉంది, టీఏఐఎల్. టైల్ అంటే తోక. మనం రెండు ఒకే రకంగా ప్రొనౌన్స్ చేస్తాం, కానీ బట్ డిఫరెన్స్ మీనింగ్. టీఏఎల్ఈ టైల్ మీన్స్ స్టోరీ. టీఏఐఎల్ టైల్ అంటే తోక. మీకు ఉంటుందా తోక? ఉంటుందా మీకు? ఉండదు కదా. మరి ఎవరికి ఉంటుంది తోక? యానిమల్స్కి ఉంటాయి, జంతువులకి ఉంటాయి, అవునా కదా. సో నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఫ్లాస్పీ, మాస్పీ, కాటన్టైల్ అండ్ పీటర్ వర్ 4 little rabbits. ఈ నలుగురు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు అన్నమాట. దే లివ్డ్ విత్ దేర్ మదర్ అండర్నీత్ ద రూట్ ఆఫ్ ఏ లార్జ్ ఫిట్ ట్రీ. ఫిర్ అంటే దేవదారు వృక్షం అనమాట. ఫిర్ ట్రీ. ఫిర్ అంటే ఏంటి? దేవదారు చెట్టు అనమాట. దేవదారు వృక్షం చెట్టు, దాని కింద నివసిస్తూ ఉన్నట్ట. Which three? Where they are living? They are living under the fir tree. Underneath అంటే కింద అనమాట. Now my dear, said old Mrs. Rabbit one morning. వాళ్ళ మదర్ చెప్తుందన్నమాట ఈ 4 childrenకి. What she is telling? My dears, said old Mrs. Rabbit one morning, you may go into the fields or down the lane, but don't go into Mr. Gregor's garden. Ekadana you go outside. Understand? In another garden you go and take food. But don't go into the Mr. MC Gregor's garden. ఈ గార్డెన్కి మాత్రం మీరు వెళ్ళకండి. ఏంటి ఆ గార్డెన్ పేరు? ఎంఆర్ మిస్టర్ ఎంసి గ్రీగర్స్. ఇదేంటి? నేమ్ ఆఫ్ ద గార్డెన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గార్డెన్? గ్రీగర్స్. ఏంటది? గ్రీగర్స్. బట్ యూ డోంట్ గో ఇన్ టు ద గ్రీగర్ గార్డెన్. ఈ గార్డెన్లోకి మాత్రం మీరు వెళ్ళకండి. ఇంకా ఏ గార్డెన్లో అయినా సరే వెళ్ళి చక్కగా ఫుడ్ అన్ని తిని ఆడుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారు. యువర్ ఫాదర్ హ్యాడ్ యాక్సిడెంట్ దేర్. మీ ఫాదర్కి ఈ గార్డెన్లో యాక్సిడెంట్ అయింది, కాబట్టి మీరు ఎవరు కూడా అక్కడికి వెళ్ళద్దు. నౌ రన్ అలాంగ్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు మిస్చీఫ్. అల్లరి చేయకండి, చక్కగా వెళ్ళి ఆడుకోండి అని చెప్తుంది. ఫ్లాప్సీ, మాప్సీ and Cottontail, who were good little bunnies, went down the lane to gather blackberries. And what did Peter do? ఈ ముగ్గురు మాత్రం వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా చక్కగా ఒక చోటికి వెళ్ళారట. అక్కడ బ్లాక్ బెర్రీస్ ఉన్నాయట. చెర్రీస్, బెర్రీస్ తింటారు కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి బ్లాక్ బెర్రీస్. రెడ్ కలర్లో మన ద్రాక్షకాయల్లాగా ఉన్నాయి, తెలిసిందే. వాటి దగ్గరికి వెళ్ళారట. అండ్ వాట్ డిడ్ పీటర్ డూ? మరి పీటర్ ఏం చేస్తున్నాడు? పీటర్ హూ వాజ్ వెరీ నాటీ. మరి పీటర్ మాత్రం బాగా అల్లరబ్బాయట. పీటర్ హూ వాజ్ వెరీ నాటీ ran straight to మిస్టర్ గ్రీగర్స్ గార్డెన్. ఎక్కడికైతే వెళ్ళొద్దని వాళ్ళ అమ్మ చెప్పిందో ఆ గార్డెన్కే వెళ్ళారట. హూ వెంట్ టు దిస్ గార్డెన్? ఎవరు వెళ్ళారు ఈ గార్డెన్కి? పీటర్. ఎవరు వెళ్ళారు? పీటర్. అండ్ స్క్వీజ్డ్ అండర్ ద గేట్. అక్కడ ఒక గేట్ ఉంటే దాన్ని బాగా సీజ్ అంటే ఏంటి? ప్రెస్ చేయటం అన్నమాట. ఆ గేట్ని బాగా ప్రెస్ చేస్తున్నట్ట. ఫస్ట్ he ate some lettuce and some French beans and then some radish. ఇవన్నీ కూడా తిన్నట్ట. లాడ్యూస్ అంటే లీవ్స్, ఆకుల్లాగా ఉంటుంది. బీన్స్ అండ్ రాడిష్ ఇవన్నీ కూడా శుభ్రంగా తినేసేసట. ఈ సోన్ ఫెల్ ఏ సిక్. ఇంకా అది తిన్నప్పటి దగ్గర నుంచి ఒంటో బాగుండట. సిక్ అంటే ఏంటి? ఒంటో బాగుండబోతాం. జ్వరమో, కడుపు నొప్పో, వామిటింగ్స్, ఏదో మొత్తానికి అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. As he went to look for some parsley, whom should he meet but Mr. Gregor. సరే, ఎవరినైనా మరి కలుసుకోవాలి కదా, ఒంటో బాగుండేదని చెప్పాలి కదా. మిస్టర్
Grieger was on his knees planting cabbage. ఇక్కడ గ్రీగర్ అని ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? క్యాబేజీ మొక్కల్ని పెడుతున్నట్ట. బట్ హీ జంప్డ్ అప్ అండ్ ran after Peter. మరి వెళ్ళొద్దన్న చోటకే వెళ్ళాడు కదా, అక్కడ ఎవరున్నారు? గ్రీగర్ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తుంటా చెట్లన్నీ పెడుతూ ఉన్నట్ట. సరే పెద్దగా అరుస్తున్నట్ట. ఈ జంప్డ్ అండ్ ran after Peter. ఈ పీటరు ఈ గ్రీగర్ వెనక అతను వెళ్తున్నట్ట. కాల్ అవుట్, స్టాప్ థీఫ్. దొంగ అనుకున్నట్ట, దొంగేమని చెప్పి ఆగు ఆగు అని చెప్పి పెద్దగా అరుస్తున్నట్ట. పీటర్ వాజ్ ఫ్రైటెండ్. పాపం భయం వేసింది పీటర్కి. హీ రష్ ఆల్ ఓవర్ ద గార్డెన్ ఫర్ హీ హ్యాడ్ ఫర్గాటన్ ద వే బ్యాక్ టు ద గేట్. సరే అందులోకి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు కదా, మొత్తం మర్చిపోయాట, దారి మొత్తం మర్చిపోయాట. ఏం చేయాలో తెలియలేదుట. He lost one of his shoes among the cabbages and the other shoe among the potatoes. భయపట్టంలో మరి కాళ్ళకి సాక్స్ కూడా ఉన్నాయట. ఒక సాక్స్ ఏమో ఒక చోట పడిపోయిందిట, ఇంకో సాక్స్ ఏమో ఇంకో చోట పడిపోయిందిట. He began to run on 4 legs. 4 కాళ్ళ మీద పరిగెడుతున్నట్ట. He went faster but unfortunately ran into a gooseberry nest. గూస్బెర్రీ అంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గర పెద్ద నెట్ ఉంది చూడండి. నెట్ కనిపిస్తుందమ్మా మీకు? నెట్ వల. అండ్ గాట్ కాట్ బై ద లార్జ్ గ్రాస్ బటన్స్ ఆన్ హిస్ జాకెట్. దీనికి పట్టుకుందట. ఇక్కడ గుండీలు ఉంటాయి కదా మనకి, చొక్కాకి గుండీలు ఉంటాయా ఉండవా? ఆ గుండి ఈ నెట్కి పట్టుకుపోయిందిట. తెలిసిందా? చూడండి పిక్చర్. And caught by the large brass button on his jacket. It was a new jacket. అది కొత్త డ్రెస్ అట. పీటర్ shed with tears. పాపం ఏడుస్తున్నట్ట, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసేస్తున్నట్ట. Some friendly sparrow overheard his sobs. అక్కడ కొన్ని ఏమున్నాయట? స్పారోస్, పిచ్చుకలు ఉన్నాయట. ఏమున్నాయేమో అక్కడ? పిచ్చుకలు ఉన్నాయట. అవి పెద్ద పెద్దగా అరుస్తూ అలా ఉన్నాయట. They flew to him in great excitement and asked him to try harder. సరే నేను మిమ్మల్ని సేవ్ చేస్తానని చెప్పి ఆ స్పారస్ చెప్పాట. మిస్టర్ గ్రీగర్ brought a sieve and tried to pop it on top of Peter. ఈ అబ్బాయి ఏం చేస్తున్నట్ట? జార్జి ఆయన మీద వేద్దాం అనుకుంటున్నట్ట. పీటర్ మీద నెట్ వేసేస్తే ఇంకా బయటికి రాలేదు కదా. బట్ పీటర్ wriggled out just in time, leaving his jacket behind him. అటు ఇటు దానికి చిక్కకుండా, మరి లెట్టేస్తే వాళ్ళు చిక్కుపోతుంది కదా ర్యాబెట్, అందుకని ఏం చేస్తుంది? అటు ఇటు పరిగెత్తి వెళ్ళిపోతుంది. He rushed into the tool shed and jumped into a water can. ఒక వాటర్ క్యాన్ దూకేసింది. చూడండి ఇక్కడ. Peter wriggled out just in time, leaving his jacket behind him. He rushed into the tool shed and jumped into a water can. Mr. Grieger was quite sure Peter was somewhere there. ఇక్కడే ఎక్కడో ఏ చెట్టు కింద దాక్కొని ఉంటుందని చెప్పి అనుకుంటున్నాడు. సడన్లీ పీటర్ స్నీజ్డ్. మళ్ళా మోత చేసింట. మరి గేట్ ఉంటుంది కదా, గేట్ని బాగా ప్రెస్ చేస్తుంటా, సౌండ్ వస్తుంటా. కర్టీస్ షూ. మిస్టర్ గ్రీగర్ వాజ్ ఆఫ్టర్ హిమ్ ఇన్స్టాంట్లీ. ఈ గ్రీగర్ ఏం చేస్తున్నాడు? ఆ పీటర్ వెంబటే పడుతున్నాడు అన్నమాట. పీటర్ జంప్డ్ అవుట్ ఆఫ్ ఏ విండో. కిటికీ నుంచి దూకింట. ద విండో వాజ్ టూ స్మాల్ ఫర్ మిస్టర్ గ్రీగర్. సరే ఇది ర్యాపిడ్ చిన్నది కాబట్టి కిటికీ నుంచి దూకేసింది. ఈ గ్రాగర్ దొక్కలేకపోతున్నాడు. అండ్ హీ వాజ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ పీటర్. ఈ కుందేలు వెంబటే ఎట్లాగట్లా వెళ్ళాలని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ఈ వెంట్ బ్యాక్ టు హిస్ వర్క్. సరే అని చెప్పి అతని పనిలోకి వెళ్ళిపోయాట. మిగతాది రేపు నేర్చుకుంది, కానీ మీరు హార్డ్ వర్డ్స్ రాసుకున్నామా. Open your English notebook and note down the hard words, difficult words. This is the lesson 2. Tale of Peter Rabbit.
In the margin onwards, we note down the heading. Second lesson. The tale of Peter Rabbit. Difficult words. D capital DMA. DIFFICULT difficult words. WORDS words. Difficult words. Write the numbers in the margin. Flopsy, FLO. Touch the red lines. ఫ్లాప్సీ కొంచెం కష్టంగా ఉంటాయి, జాగ్రత్త మా వర్డ్స్. నెంబర్ 2 మాప్సీ, మాప్సీ. నెంబర్ 3 కాటన్. టచ్ ద రెడ్ లైన్స్. He also touch the red line. Cotton tail. TAIL tail. Cotton tail. Fourth one, Peter. P capital P. PETR Peter. Next one, underneath అంటే కింద అన్నమాట. You touch the red line. D also touch the red line. Underneath. NEAT touch the red line. H also. Underneath. Come on, you continue the words. This is the blackboard. That's why I am writing this side. You write one by one, one by one. Understand? Don't write side by side. Pakkana raikandi. Next, sixth one. Blackberries. B capital B. Beginning, you must apply the capital letter. Black berries. BERRIES. Blackberries. Number 7th one. Naughty అంటే అల్లరి అన్నమాట. NAUGHTY. Naughty. Next, 8th one. M or Mr. MC. Gregors. Perama. Gregors. G lower line. Gregors. Squeezed. S capital. SQUEEZED. Squeezed. అంటే గట్టిగా ప్రెస్ చేయటం అనమాట, నొక్కటం అనమాట. Squeezed. Lettuce. LETTUCES. Now you continue the words. Don't write side by side. French beans. FRENCH. French beans. 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 French beans. Radish. 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 Parsley. P capital P mom. PARSLEY. Parsley. Cabbage. CABBAGES. Cabbages. Do you know the cabbage curry? Your mother prepare or not? Curry. Cabbage ikora. Right 10. FRIG lower line. GH
TENED, right hand. Gooseberry, gooseberry ఉసిరికాయ అన్నమాట. GOOSE, goose. Berry, BERY, berry. Gooseberry. Now down. Gooseberry. Sieve. SEIVE, sieve. 18th line. Regale అంటే అటు ఇటు జంప్ చేయటం. WRIGGLED, regale. W సైలెంట్ అమ్మా. regale. Tool shed, TOOL, tool. SHED, shed. Tool shed. Twentieth one. KERTYSCHOO అరుస్తున్నాడు అన్నమాట. స్నేహితుడు కిస్కు అరుస్తున్నాడు అన్నమాట. నో డౌన్. Neatly and correctly you note down. Note down the homework, all of you. Read. చదవండమ్మా. Learn the pronunciation. Pronunciation స్పెల్లింగ్ నేర్చుకోండి. స్పెల్లింగ్స్ రావాలి, చదవండి. వినిపిస్తుందా? Read. Difficult, DIFFICULT, difficult. Words in lesson 2. ఇవాళ చెప్పాను lesson 2. ఆ వర్డ్స్ చదవండి. Now down neatly and correctly. I will give the moral drilling one time. FLOPSY, class B. MOPSY, MOPSY. COTTON, cotton. TAIL, tail, cotton tail. PETER, petter. UNDER, under. NGATH, neat. Underneath. BLACK, black. BERRIES, berries. Blackberries. Naughty, NAUGHTY, naughty. MR, Mr. MC, Gregus, GRE, GORS, gus, Gregus. SQUEEZED, squeezed. LETTUCES, lettuces. French beans. FRENCH, French. BEANS, beans. French beans. Radish, RADISH, radish. PARSLEY, parsley. PARS, pars. LEY, lay, parsley. CABBAGES, cabbages. FRIGHTENED, frightened. FRIGHTED,
T-E-N-E-D, frightened. G-O-O-S-E, goose. B-E-R-R-Y, berry, gooseberry. Sieve, S-E-I-V-E, sieve. Wriggle, W-R-I-G-G-L-E-D, wriggled. Tool shed, T-O-O-L, tool. S-H-E-D, shed, tool shed. K-E-R-T-Y, cutting screw. S-C-H-O-O, screw. This is the homework. Read difficult words in lesson 2. The done. My respected parents and my dear students, కొంతమంది పిల్లలే వర్క్ పెడుతున్నారమ్మా, మరి వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్స్? సో ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్ కోఆపరేట్ విత్ ద స్కూల్ and buy the notebook and follow the lesson and send the homework in the group. Thank you.